హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. మీలో ఎంతమందికి కాకరకాయ చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈరోజు నేనైతే కాకరకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇప్పుడైతే చలికాలం కదా! అందరూ జలుబులు, దగ్గులు అంటూ ఉంటారు. దగ్గుతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దగ్గు త్వరగా దగ్గాలంటే ఒక కషాయం అయితే తాగాలండి. నేను కషాయం ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలానే సింపుల్గా ఆనియన్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. 10 నిమిషాల్లో ఉల్లిపాయ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. భలే టేస్టీగా ఉంటుందండి. అన్నం అయితే వండేసానండి. ఆనియన్ రైస్ ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటాయి. నేనైతే ఒకటే వేశాను, ఎందుకంటే మా పిల్లలు పచ్చిమిరపకాయలు తింటే మంట అంటారు. అందుకని ఏదో లైట్గా వేశానండి. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు అయితే తక్కువ వేశాను. అలానే తాలింపు గింజలు కూడా వేయాలండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చెనపప్పు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత పసుపు, తగినంత ఉప్పు వేయాలి. తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. మంచిగా మగ్గిపోనివ్వాలి. మంచి కారం మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు అన్నం వేయాలి. ఎంత అన్నం పడుతుందో అంత వేసుకోవాలండి. మరీ ఎక్కువ అన్నం వేయకండి, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలకు సరిపడా అన్నం వేసుకోండి. నేనైతే 1 కప్పు అన్నం అయితే వేశాను. పిల్లలకి లంచ్లోకి అయితే నేను ఆనియన్ రైస్ ప్రిపేర్ చేశాను. అలానే పెరుగు కూడా కలిపి పెట్టానండి, పెరుగన్నం. పిల్లలు పెరుగన్నం ఖచ్చితంగా తినాలండి. మా పాపకైతే చిన్నప్పటి నుంచి పెరుగన్నం తినే అలవాటు ఉందండి. మా బాబు అయితే అసలు పెరుగన్నం చిన్నప్పుడు తినేవాడు కాదు. ఎలా అలవాటు చేయాలా అనుకున్నాను. స్కూల్కి అయితే లంచ్ బాక్స్లో కొంచెం కొంచెం పెడతాం అలవాటు చేసుకున్నానండి. కొద్దిగా అన్నం పెట్టి ఎక్కువ పెరుగు వేస్తూ ఉన్నాను. ఇలా పెరుగన్నం తినడం అయితే అలవాటు పడ్డాడండి. పెరుగన్నం మాత్రం పిల్లలు కంపల్సరీగా తినాలి, ఎందుకంటే వాళ్ళకి వేడి చేసిద్ది కదా. ఆలివ్ ఆయిల్ వాడతామండి మేమైతే. ఆలివ్ ఆయిల్ అయిపోయింది, అదే చూపిస్తూ ఉన్నాను. ఆనియన్ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత ఇంటి ముందు అయితే ఉదయమే మాప్ పెట్టి ముగ్గు వేశానండి. ఆ ముగ్గే చూపిస్తూ ఉన్నాను. ఈరోజు నేనైతే టమాటా పచ్చడి కూడా ప్రిపేర్ చేశానండి. టమాటా పచ్చడి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందైతే పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను. తర్వాత టమాటా ముక్కలను అయితే వేశానండి. 4 వంకాయ ముక్కలు వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు పెట్టాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. టమాటా పచ్చడిలో వంకాయలు వేయండి, గుజ్జులాగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సొరకాయ ముక్క కానీ బీరకాయ ముక్క కానీ వేసుకోవచ్చు. ఈరోజు నేనైతే వంకాయ ముక్కలు అయితే వేశాను. వంకాయలు వేసి టమాటా పచ్చడి చేశారనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, అలానే పెసరట్లో కూడా బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. మా అమ్మ అయితే ఎప్పుడు ఈ విధంగానే చేసేది. రోట్లో చేయండి, చాలా బాగుంటుంది. అయితే కల్లుప్పు వేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే మిక్సీ జార్లోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. వెల్లుల్లిపాయలు కూడా 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. నాకైతే వంకాయలు వేసిన టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం. కొంతమంది టమాటా పచ్చడిలో పల్లీలు కూడా వేసుకుంటారు, కొంతమంది బీరకాయ ముక్కలు వేస్తారు, సొరకాయ ముక్క వేస్తుంటారు. ఆ టేస్ట్ వేరండి. వంకాయలు వేస్తే వచ్చే టేస్టు ఈ దేనికి రాదండి. వంకాయల టేస్ట్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి పచ్చిమిర్చి టమాటా పచ్చడి వంకాయలు వేసి చేస్తే ఇష్టమో కామెంట్ చేయండి. నేను చేసిన టమాటా పచ్చడి కంటే మా అమ్మ చేసిన టమాటా పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను చేస్తాను, టేస్ట్ బాగుంటుంది, కానీ మా అమ్మ చేసిన టేస్ట్ అయితే రాదండి. మా అమ్మ చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని రెసిపీస్ కొంతమంది చేతులతోనే బాగుంటాయి. ఒక్కొక్కరి చేతి వంట ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. ఈరోజు నేనైతే కాకరకాయ చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. కాకరకాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మనకి ఆరోగ్యానికి మంచి చేసేవి ఎప్పుడైనా సరే అసలు రుచిగా ఉండవండి, కానీ అవే మంచివి. రుచి ఉన్నా లేకపోయినా హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం తినడానికి ట్రై చేయాలి. నాకు అసలు కాకరకాయ కూర అన్నా కాకరకాయ కారం అన్నా చాలా ఇష్టం అండి. మీలో ఎంతమంది కాకరకాయ కారం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా కాకరకాయ కారం చేయడం కోసం అయితే కాకరకాయలని కడిగి శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. నా దగ్గర అయితే 3 కాకరకాయలే ఉన్నాయండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. కాకరకాయ ముక్కల్ని మరీ ఎర్రగా కాకుండా, అంటే గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టుకున్నాను, ఎందుకంటే తక్కువ కాకరకాయ ముక్కలే కాబట్టి ఎక్కువైతే లేవండి. తక్కువే పెడుతున్నాను కాబట్టి కొద్దిగా నానబెట్టుకున్నాను. తర్వాత పల్లి నూనె వాడండి, కారం పెడతానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఆలివ్ ఆయిల్ వేసానండి. ఆలివ్ ఆయిల్ కూడా చాలా బాగుంది టేస్టు. కాకరకాయ ముక్కలను అయితే సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఈ కాకరకాయ కారం అయితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. నెల రోజుల కన్నా ఎక్కువే నిల్వ ఉంటుంది. నేను చేసేది కొద్దిగా కాబట్టి వారం రోజులు కూడా వచ్చిద్దో రాదో అంత ఇష్టం అండి. మా ఇంట్లో చాలా బాగా తింటారు, అందరికీ నచ్చుతుంది. మా పాపకి నాకు చాలా ఇష్టం.
కాకరకాయ ముక్కలు ఎక్కువ అనుకోండి, కొలత తీసుకోవచ్చు. 4 కాయలే కాబట్టి నేను పెద్ద కొలత ఏం తీసుకోలేదు. చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండుని మిక్సీ పట్టి ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకోవడం అంటే మామూలుగా ఇందాక ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోనే ఎండుమిరపకాయలు, అలానే పోపు దినుసులు, అలానే కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న వేడి నూనెలోనే చింతపండు గుజ్జును కూడా వేసి ఉడికించుకోవాలండి. అలా ఆయిల్లో ఉడికించుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేను కొంచెమే కదా ఈ విధంగా అయితే వేస్తున్నానండి. కాకరకాయ ముక్కల్లో నేను కొద్దిగా పసుపు, అలానే ఒక 10 స్పూన్ల కారం, ఒక 3-4 స్పూన్ల ఉప్పు అయితే వేశానండి. ఉప్పు ఎక్కువగా వేసుకోకండి, తక్కువగానే వేసుకోండి. సరిపోతే మళ్ళీ వేసుకోండి. నేను కారం కొద్దిగా ఎక్కువ వేశానండి, ఎందుకంటే పిల్లలు కాకరకాయ ముక్కలు తినకపోయినా కారం ఎక్కువ వేసుకుంటారని. కారం కూడా చూసి వేసుకోండి. నేను కొలతలు చెప్పడం వీలవ్వట్లేదండి, ఎందుకంటే తక్కువ ముక్కలే కదా. నేను ఒక కప్పే ఉంటాయి కాకరకాయ ముక్కలు. నేనైతే చిన్న మామూలుగా టీ పొడి వేసే స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో 10 స్పూన్ల కారం అయితే వేశాను. ఒక 2 స్పూన్లు అయితే చింతపండు గుజ్జు అయితే వేశానండి. ఆ తర్వాత అయితే తాలింపులో అంటే నూనెలో వేయించుకోమని చెప్పాను కదా, నూనె కొద్దిగా ఎక్కువగానే వేడి చేసుకోండి కారానికి సరిపడా. ఇక్కడ నూనె సరిపోలేదు, తర్వాత వేడి చేసి వేశానండి. పచ్చి నూనె అయితే వేయొద్దు. ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా తాలింపులో వేయించుకోండి. వెల్లుల్లిపాయలు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు నేనైతే వేయలేదండి, ఇంట్లో లేవు. అందుకని నార్మల్గా అప్పటికప్పుడు అనుకోకుండా పెట్టాను కాబట్టి వేయలేదండి. వేసుకోండి, చాలా బాగుంటుంది. దంచి ఆయిల్లో ఫ్రై చేసి వేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ విధంగా కాకరకాయ కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ సరిపోలేదు కదా, కొంచెం ఆయిల్ని వేడి చేసి ఆ కారంలో వేసానండి. ఒక జార్లో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి. నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయట కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే వంకాయ ఫ్రై కోసం అయితే వంకాయలు అయితే కట్ చేసుకున్నాను. ఫ్రై కూడా చేస్తూ ఉన్నానండి. వంకాయ టమాటా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను లంచ్లోకి అయితే బ్రోకలీ ఫ్రై చేశాను, వంకాయ టమాటా కర్రీ చేశాను, టమాటా పచ్చడి చేశాను, అలానే కాకరకాయ కారం కూడా ప్రిపేర్ చేశానండి. అనుకోకుండా ఇవన్నీ చేశాను. వంకాయ టమాటా కర్రీ అయితే చాలా బాగుంటుంది. ముందైతే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలు అయితే వేసుకొని మగ్గించుకుంటున్నాను. నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి, మెంతుల్ని ఆవాల్ని కొద్దిగా దోరగా వేయించుకొని మెంతులు పౌడర్ వేయండి. లైట్ ఒక్క స్పూన్ అయితే వేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే లంచ్ చేయడం కోసమని కిందైతే పెట్టానండి. బ్రోకలీ ఫ్రై, వంకాయ టమాటా, అలానే టమాటా పచ్చడి, కాకరకాయ కారం అండి. నేను మా వారిద్దరం కలిసి లంచ్ అయితే చేస్తూ ఉన్నాము. మేము ఎప్పుడు అన్నం తిన్నా సరే కిందే కూర్చొని తింటామండి, అలానే అందరం కలిసే తింటాము. కారం కలిపింది ఇప్పుడే కదా, టేస్ట్ బాగుంటుందో లేదో అని ఒకసారి కొద్దిగా టేస్ట్ చూడమని చెప్పాను. టేస్ట్ అయితే చాలా బాగుందంటండి. ఇంకా నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు, లేదా చింతపండు అయినా వేసుకోవచ్చు. మా చిన్నప్పుడు మా అమ్మ ఏ పచ్చడి చేసినా, ఏ విధంగా ఉసిరికాయ కారం కానీ, లేకపోతే చిక్కుడుకాయ కారం కానీ, ఈ విధంగా కాకరకాయ కారం కానీ చేసినప్పుడు బేషన్లో ఖచ్చితంగా అన్నం కలిపి పెట్టేదండి. అదే అలవాటుతో మా పాప కూడా పెట్టమని అడిగింది. ఈ విధంగా కలిపి మా పాపకైతే తినిపించాను. భలే టేస్ట్ ఉందంట. మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నాకు చాలా ఇష్టమండి కాకరకాయ కూర అన్నా, కాకరకాయ కారం అన్నా చాలా ఇష్టమండి. మా పాపకైతే బాగా నచ్చింది. మీలో ఎంతమంది ఈ విధంగా తింటారో కామెంట్ చేయండి. కొంచెం వేడి చేస్తుందండి కాకరకాయ కారం, మజ్జిగ అయితే తాగండి. ఇంకా చలికాలం అయితే వచ్చేసింది కదా, అందరూ జలుబులు, దగ్గులు అంటూ ఉంటారు కదా. కానీ జలుబు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు 4 తులసాకులు తినండి, చాలా మంచిది. కడుక్కొని తినాలి, దుమ్ము ఉంటుంది కదా. ఇక్కడ నాకైతే దగ్గు బాగా వస్తుందండి. 2-3 రోజుల నుంచి అసలు నిద్ర పట్టట్లేదు. ఏం చేయాలో అర్థం కాక దగ్గు తట్టుకోలేక కషాయం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కషాయం తాగిన తర్వాత గొంతులో ఉన్న నస మొత్తం పోయిందండి. చాలా వరకు దగ్గు కంట్రోల్లోకి వచ్చింది. ముందు రోజైతే చాలా ఇబ్బంది పడ్డానండి దగ్గుతో. తులసాకులు తినటం వల్ల క్యాన్సర్ కూడా రాదంటండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరు పిల్లలకు కూడా అలవాటు చేయండి. తులసాకులు తినాలి. అయితే పూజ చేసే తులసం నుంచి కొయ్యకూడదండి, పక్కన వేరే చెట్లు వేసుకోండి తినడానికి. అలానే మనం స్నానం చేయకుండా కొయ్యకూడదు కాబట్టి స్నానం చేసినప్పుడు కోసుకోవచ్చు. పూజ చేయని తులసం అయితే ఏం కాదు. ముందైతే ఈ కషాయం ఏ విధంగా ప్రిపేర్ చేస్తానంటే, ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. 4-5 తులసాకులు తీసుకున్నాను. గుప్పెడు తులసాకులు అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగి వేశానండి. తులసాకులు ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. 2 దాల్చిన చెక్క ముక్కలు అయితే వేశానండి. 4 లవంగాలు వేశాను. 2 మిరియాలు తీసుకొని దంచుకొని వేశానండి. అలానే ఇవన్నీ కూడా ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మంచిగా మరగనివ్వాలి. దింపుతామనంగా పసుపు కొద్దిగా వేసి ఒక గ్లాస్ వాటరు, గ్లాస్ వాటర్ అయ్యే వరకు నీళ్ళని మరిగించుకోవాలి. తర్వాత వడకట్టుకొని తాగొచ్చు, లేదంటే తులసాకులు తినొచ్చండి. దాల్చిన చెక్కలు కూడా తినొచ్చు, తింటే చాలా మంచిది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే తాగేయండి. గొంతులో ఉన్న
కఫం మొత్తం పోతుంది, అసలు గొంతు మొత్తం రిలీఫ్ అయిపోతుందండి. దగ్గు కూడా రాకుండా ఉంటుంది, హాయిగా నిద్ర పడుతుంది. ఉదయమైనా తాగొచ్చు, సాయంత్రమైనా తాగొచ్చు అండి. మనకైతే సుబ్రహ్మణ్య షష్ఠి అయితే రాబోతుంది కదా, డిసెంబర్ 7 శనివారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అండి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేస్తే చాలా మంచిది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. కొంతమంది చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. స్వామివారికి అభిషేకం చేయొచ్చు, ఇంట్లో పూజ చేయొచ్చు, పుట్ట దగ్గర పాలు పోయొచ్చు. అవన్నీ ఏ విధంగా చేయాలో కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. నేను అన్నీ పోస్ట్ చేశాను. మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారిని పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. పిల్లలు మంచిగా ఉండాలన్నా, మంచి బుద్ధులు రావాలన్నా, పిల్లలకు మంచి జరగాలన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన తప్పనిసరిగా చేయాలండి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారి పూజ ఏ విధంగా చేయాలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మనకైతే మార్గశిర మాసం స్టార్ట్ అయింది కదండి, లక్ష్మీదేవి అమ్మవారి పూజను కూడా చేసుకోండి. పూజా వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.